నమస్కారం అండి. కాశీలో తిరుగుతున్నాం గదా! ఈరోజు కాశీలో మనం చూస్తున్నది వారాహిమాత. వారాహి గురించి ఈ రోజుల్లో ఎవరికీ నేను పెద్దగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆహ్, మనకిలాగే అమ్మవార్లకి, అయ్యవార్లకి కూడా దశ ఉంటుందంటారు. ప్రతి దేవతకి కూడా మహర్దశ, దశ అనేది ఉంటాయంట. ఈ మాట మీరెలా చెప్తున్నారు అని నన్ను ముందు క్వెషన్ అడుగుతారేమో మీరు. ఆ క్వెషన్‌లో మీకు నేను చెప్పేదేంటి అంటే సంతోషి మాత, షిరిడి సాయిబాబా, లేకపోతే స్వామి అయ్యప్ప, ఇవన్నీ అలా దశలు పట్టిన దేవుళ్ళు. అలాంటి దేవత ఇప్పుడు ప్రస్తుతం మనం దశమహావిద్యల్లో ఉన్న వారాహిని తెచ్చేసుకున్నాం. అంటే వారాహి మాత ప్రస్తుతం మహర్దశలో ఉన్న అమ్మవారు. ఈ మహర్దశలో ఉన్న అమ్మవారు కాశీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఎలా ఉంది? ఎంత అణుకువగా ఉందో చూడండి ఆవిడ. శివుడికి క్షేత్రపాలికగా ఉంది. ఒక గ్రామ దేవతగా ఉంది. ఎంత ఒదిగి ఉందో చూడండి ఆవిడ. మనమేంటి ఆవిడని తలుచుకుంటూ ఎగిరెగిరి పడుతున్నాం ఇక్కడ. జస్ట్ ఆవిడని పూజిస్తూ, ఆవిడని దర్శించుకుంటూ ఎంతగా ఎగిరి పడుతున్నాము అంటే ప్రస్తుతం ఎవరికైనా మా ఫ్రెండ్స్‌కి గాని ఎవరికైనా నేను ఫోన్‌లు చేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ప్రస్తుతం వారాహిని కొలుస్తున్నాము. ఆవిడ ఇవ్వనిది లేదు. ఆవిడ చెయ్యనిది లేదు. మనం తలుచుకుంటే ఏదైనా చేసేస్తోంది. ఆవిడ పూజకి ఇన్ని ద్రవ్యాలు కావాలి. ఆవిడ పూజకి ఇవి కావాలి అని నాకు చెప్తూ ఉంటారు. నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే శక్తిని పూజించాలండి. తప్పనిసరిగా శక్తిని పూజించాలి. శక్తి కానిది ఏది లేదు అనేది గూడా మనకు తెలుసు. మనం కన్ను రెప్పేయాలన్నా మనకి శక్తి అవసరం. చెయ్యి కదపాలన్నా శక్తి అవసరం. మాట్లాడాలన్నా శక్తి అవసరం. శక్తి లేకుండా ఏ పని జరగదు. అలాంటి శక్తుల్లో మహాశక్తి వారాహి. లలితా పరమేశ్వరి అమ్మకి సైన్యాధ్యక్షురాలావిడ. ఇంకా ఆవిడ గురించి మనం ఎన్ని రకాలుగా ఎలా చెప్పుకున్నా సరే ఉన్నతమైన స్థితిలో ఉన్న అమ్మవారు. కానీ ఆవిడకి ఎలా చేయాలో అలాగే చేయాలండి. కాశీలో మాత్రం అమ్మవారు పూర్వం మరి నాకలా ఎందుకు గుర్తుండిపోయిందో నాకు తెలీదు. ఈ రోజు ఏడైనా కూడా దర్శనం ఇవ్వటం లేదు. ఇచ్చిన దర్శనం కూడా 10 వరకు, 9 వరకు కూడా ఇచ్చేస్తోంది. పూర్వం అలా ఉండేది కాదండి. నేను 4, 4:30కి వెళ్ళి అక్కడ కూర్చునేదాన్ని. కూర్చుంటే సూర్యోదయం అవ్వకుండానే తలుపులు తీసేటట్టు నాకు గుర్తు. 7 అయ్యేటప్పటికి మేము ఇంటికొచ్చేసేవాళ్ళం. రూమ్‌కొచ్చేసేవాళ్ళం. అట్లా దర్శనం అయ్యేది అప్పట్లో. అప్పట్లో ఆవిడని చూడటానికి ఎంత ఆరాటపడేదాన్నో చెప్పలేను. ఈరోజు నాకు ఒక రకంగా ఆరాటం తగ్గింది. వారాహి మాతని ఎందుకంటే ఆవిడ బయటకొచ్చేసింది చాలా. అంతకంటే ఇప్పుడు తంజావూరు ఎళ్లి ఆది వారాహిని చూద్దాంలే అనిపిస్తోంది. ఎక్కడెక్కడ వారాహిలున్నాయో ఆ వారాహిలన్నీ నేను దర్శనం చేసుకుంటూ ఉంటానండి. తప్పనిసరిగా. నేను తంజావూరు వెళ్ళాను అంటే ఆది వారాహి కోసమే వెళ్తాను. అలాగే బెంగుళూరులో కూడా ఒక వారాహి అమ్మవారి దేవస్థానం ఉంటుంది. పూజలవి చేస్తూ ఉంటారు వాళ్ళు. వారాహి నవరాత్రుల్లో ఆహ్, చాలా పూజలు చేస్తారు. ఈ కాశీలో కూడా అంతే. ఈరోజు కాశీలో వారాహి ఎలా మారింది అంటే దర్శనం ఇవ్వట్లేదావిడ. మామూలుగా వెళ్తే ఆ లైన్ తట్టుకోలేకపోతున్నారు. నుంచోలేకపోతున్నారు, కూర్చోలేకపోతున్నారు. పైగా ఆహ్, పూజారులని ఏమి అనడానికి లేదండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నది తాంత్రిక పూజే. ఆ తాంత్రికతలో ఒక రకమైన కోపము, అసహనము అవన్నీ ఉంటాయి. కానీ అలాంటి దానికోసరమని మనం అసహనంగా ఎందుకు మారాలి? ఆవిడ మనకి శాంతి స్వరూపిణి. నిజం చెప్పాలంటే వారాహి మనం తలుచుకోవాల్సింది శాంత రూపమే. ఏ దేవతలనైనా సరే మా గురువుగారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారండి. "నువ్వు ఏ అమ్మవారినైనా కొలు. చాముండేశ్వరిని కొలు, వారాహిని కొలు, చిన్నమస్తానాన్ని కొలు. ఎవరినైనా నువ్వు కొలు. హ్మ్. కానీ వాళ్ళని నువ్వు శాంత స్వరూపంగానే కొలు. అంతేగాని వాళ్ళని నువ్వు పూజ చేసేటప్పుడు తాంత్రికంగా ఆలోచించొద్దసలు. శాంత స్వరూపం తీసుకునే నువ్వు వాళ్ళ స్తోత్రం చదువు." అలా అలా చెప్పేవారు. అది నా మనసుకి ఒక రకంగా పట్టేసిందని చెప్పొచ్చు. అందుకే నేను వారాహి అమ్మవారిని కూడా చాలా శాంత స్వరూపిణిగానే చూసేదాన్ని. మీరు కింద వారాహిని చూస్తే కొంచెం వెన్నెముకలో జలధరింపు అవన్నీ ఫేస్ చేస్తాం. పైన ఒక వారాహి రూపం ఉంటుంది. ఆలయం పైన ఆలయంలోనే ఉంటుంది. శాన్ చాలా శాంతంగా అనిపిస్తుంది. అంటే ఏంటంటే
ఒరిజినల్ దాన్ని మనం పూజ చేసేదానికంటే, పైన ఉన్న అమ్మవారిని మనం దర్శనం చేసుకొని బయటకొచ్చేసామనుకోండి, అద్భుతంగా అనిపిస్తుంది మనకి. ఇంకా వారాహి నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే, ఆవిడ లలితా పరమేశ్వరి అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు. ఆవిడ గ్రామానికి మొత్తం అంతా కాపలా కాసే క్షేత్రపాలిని. ఇన్ని పెట్టుకుని ఉన్నా కూడా, ఆవిడ విశ్వనాథుడి ముందు తల వంచే ఉంది. అంటే శక్తి స్వరూపిణి ఆవిడ. ఆ శక్తి స్వరూపిణి ఎవరి కోసం పనిచేస్తోంది? విశ్వనాథుడి కోసం పనిచేస్తోంది. అంటే ఆ చిన్న ఆ విషయాన్ని కూడా మనం గమనిస్తే, మనం ఆవేశకావేశాలు తగ్గించుకొని కొంచెం ఆ! అక్కడికెళ్ళి దెబ్బలు మనం కొట్టేస్తున్నారట. నేను ఈ మధ్య చాలా వింటున్నాను. వారాహి అమ్మవారి ముందు జరుగుతున్న విచిత్రాలని నేను. పూజారులను పట్టుకొని వాళ్ళు కొట్టటం, వాళ్ళని పూజారులు కొట్టటము, తోసేయటము ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయట. మేము ముందొచ్చాము, మమ్మల్ని ఎందుకు పంపించరు? 500 ఇచ్చేవాళ్ళనే ఎందుకు పంపిస్తారు? ఎక్కడైనా చూడండి మీరు ఒక రూ. 500 ఖర్చు పెట్టేవాడికి ఉన్న వాల్యూ మనం ఫ్రీగా కూర్చొని నుంచొని చూద్దాము అంటే మాత్రం మనకుండదండి. అలాంటి చోట్లోంచి ఈ మధ్య ఒక దేవాలయం చూశాను నేను. ఏది అంటే గోకర్ణ క్షేత్రం వెళ్ళామండి. గోకర్ణ క్షేత్రం వెళ్తే గోకర్ణంలో ఒక లైను అసలు ఒక మనిషికి ఒక మనిషి తగలటం లేదు. పైగా పూజారులు ఎలా చెప్తున్నారంటే, "అమ్మా దేవుణ్ణి ముట్టుకోండి, దేవుణ్ణి చూడండి, దేవుణ్ణి గమనించండి చుట్టుపక్కలంతాను. ఏమీ ఆలోచించకండమ్మా మీరు. పరిశుభ్రంగా రండి, శుద్ధిగా రండి. స్నానం చేసి మార్చుకున్న బట్టలతోటే రండమ్మా ఇక్కడికి లోపలికి" అని పిలిచి మరీ చెప్తున్నారండి. దేవుడికి గోత్రనామం చెప్పేవాళ్ళు. మనం డబ్బులిచ్చామా? లేదా? అసలు ఆలోచనే లేకుండా నేను చాలా ఏళ్ల తర్వాత ఇంత క్రితం కూడా నేను వెళ్ళాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు, మొన్న వెళ్ళినప్పుడు నేను గమనించిందంటే, నేను ఒక రకమైన విసిగిపోతున్నానేమో ఆలయాలకి ఆ రష్ తట్టుకోలేక అని నాకు అక్కడ అనిపించింది. అసలు ఒకటే ఒక సింగిల్ లైన్ ఒకళ్ళనొకళ్ళు తగలటం లేదు. నిమిషంలో బయటకొచ్చేస్తున్నాం. 10 నిమిషాల్లో మేము బయటకొచ్చేస్తున్నాం. అసలు ఎంత అద్భుతంగా అనిపించిందంటే, ఆహ్, ఆ శివుడు ఒక్క నిమిషంలోనే మనం మైండ్‌లోకి చేరుతున్నాడు. అంత బావుంది. అంటే మనమే పాడు చేసుకుంటున్నామేమో అని అనిపిస్తోందండి. సింగిల్ లైన్‌లో లోపలికి వెళ్లి దర్శనం చేసుకుంటే, ఏ ఆలయమైనా వారాహి అవనివ్వండి, విశ్వనాథుడు అవనివ్వండి, శ్రీ వెంకటేశ్వరుడు అవనివ్వండి, ఎవరైనా కూడా మనకి చాలా తేలిగ్గా దర్శనం అవుతుంది అనేది నా ఆలోచన. నిజంగానే పూర్వం వేరేగా ఉండేది. బూతులు తిట్టేసుకుంటున్నారు ఆలయం ముందే నుంచొని. అమ్మవారిని చూడాలి అని అనుకుంటూ బూతులు తిట్టుకుంటే, ఇంకా అమ్మవారిని ఏం చూడగలం మనం? అమ్మవారి మీద మనకి మనసు ఎలా నిలుస్తుంది? బూతులే ఉంటాయి గదా! ఆ విన్న బూతులు మాకుంటున్నాయి. అన్న బూతులు వాళ్ళకుంటున్నాయి. ఇంక మనం అమ్మవారిని ఏం చూడగలం గుడిలో కూడా అలా కొట్టుకుంటూ ఉంటే? నాకు మొన్న ఆ తేడా కనిపించిందండి. అందుకని వారాహి వెళ్ళండి. చక్కగా గంగానది కనిపిస్తూ ఉంటుంది అక్కడి నుంచి. చూడండి. అలాగే రూ. 10 వాళ్ళ చేతిలో పెట్టినందువల్ల నిజంగానే మనకి నష్టం లేదు. కానీ అవసరమైతేనే పెట్టండి. అవసరం కాకుండా వాళ్ళకి కూడా మీరు పెట్టకుండా లైన్‌లో నుంచోండి. ఇంకో గంట పట్టొచ్చు. పెట్టడం వల్ల ఏమవుతోంది అంటే, మనం మనిషికండి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా సరే, డబ్బు మీద ఆశ ఉంటుంది అనేది అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం మనం. అందుకని కొంచెం ఆలోచించి అమ్మవారి దర్శనం మనం చేసుకుందాం. మన ముందు వాళ్ళని చేసుకొనిద్దాం. మన వెనక వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఈ రకంగా ఆలయాన్ని దర్శనం చేద్దామండి. వారాహి మాతకి నిజంగానే ఈరోజు చాలా 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 ప్రాచుర్యం వచ్చేసింది. ప్రతి వాళ్ళు వారాహి, వారాహి, వారాహి అని జపం చేస్తున్నారు. మంచిదే ఆ జపం జరగటం గూడా. హ్మ్. వారాహిని ఎంత కొలిస్తే అంత పాడి పంటలుంటాయట దేశానికి. సౌభాగ్యం ఉంటుందట. వారాహి మాత అవన్నీ చేస్తుందట. దేశం సౌభాగ్యంతో వెలుగుతుందిట. ఎందుకంటే సైన్యాధ్యక్షురాలావిడ. ఆవిడే సైన్యాన్ని కాపాడుతున్నప్పుడు ఇంకా దేశానికి ఎటువంటి లోటు రాదు ఖచ్చితంగా మనకి తెలుసు. అందుకని ఈ జీవిత సత్యాన్ని మీరు గమనించండి. వారాహిని ఎప్పుడైతే మీరు కొలవడం మొదలుపెట్టారో, దేశం కూడా అంతే సౌభాగ్యంతో వెలుగుతోంది. ఆహ్,
మీరు ఇతర దేవతల్ని కొలిచినప్పటికీ, ఇప్పుడు వారాహిని మీరు కొలుస్తున్నప్పటికీ వచ్చిన తేడా గూడా మనం గమనించవచ్చు. అలా మనం ప్రతిదాన్ని కూడా మన దేశంతోటి, మన ధర్మంతోటి ముడివేసుకుంటూ ముందుకు వెళితే, కొన్ని తప్పులు మనం చెయ్యకుండా ముందుకెళ్ళగలుగుతాం. ఈ వారాహి మాతని నేను ఆలోచిస్తున్నది, నేను అనుకుంటున్నది ఏంటి అంటే, ఒక దేశాధ్యక్షురాలినిప్పుడు ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టి, మనం పరిపాలన చేసేలాగా మనం వినయంగా ఉంటున్నాము ఆవిడ ముందు. అందుకే దేశం సౌభాగ్యంగా వెలుగుతోంది. చూసారా? దేవతల్ని ఎలా మనం కొలవాలో అలా కొలవడం మొదలుపెడితే దేశానికి సౌభాగ్యం, మనకి సౌభాగ్యం. ఇది వారాహిమాత మనకి ప్రత్యక్షంగా తెలియజేస్తున్న సత్యం. ఉంటానండి.